107 బ్లాక్లలో దాదాపు 1800 హౌజెస్ ఉన్నాయి. దాంట్లో మేము 18 మందికి అలాట్ చేసాం ఆల్రెడీ. దాంట్లో ఇవాళ వరకు మన 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 అందరితోటి బ్లాక్ లీడర్లతో మాట్లాడితే దాదాపు ప్రతి బ్లాక్లో 108 గాను 30-40 మంది మాత్రమే వచ్చారు. నిన్న ఎండి గారి ఆదేశానుసారం, హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గారి ఆదేశానుసారం నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీ బ్లాక్లలో అందరూ వచ్చేటట్టు చూడండి, నివసించేటట్టు చూడండి. ఇవాళ దీన్ని ఈ అందరికీ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఈ మాత్రం డబ్బులు తీసుకోకుండా, డబ్బులు లేకుండా బీద వాళ్ళని మాత్రమే మీకు సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. మీరు సంవత్సరం క్రితము మీకు అలాట్ చేసిన ఇవాళ వరకు రాకపోలేదంటే మీకు అవసరం లేదు, మీకు ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయని మాకు అర్థమవుతున్నది. కాబట్టి ఇంకొకటి ఇమీడియట్గా మేము ఏవైతే ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకుంటే అని ఇవాళనే చెప్పారు. కానీ వచ్చి రాగానే అందరినీ తాళం పెట్టేసి ఇవి నోట్ చేసుకొని పోతే బాగుండదనే ఉద్దేశంతో ఇవాళ రేపట్లో ఫ్లెక్సీలు పెట్టిస్తాం. 28 ఫిబ్రవరి కల్లా ఎవరు రారో వాళ్ళది క్యాన్సిల్ అయినట్టే గమనించండి, అందరికి చెప్పండి. 28 లోపల ఇవాళ 13వ తారీఖు, 13 కదా, 14 ఇంకా 14 రోజులు ఉన్నాయి. అంటే 2 వారాల టైం ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా 1 మార్చి నాడు మేము వస్తాము. నేను ఒక్కనే రాను, నా టీముని తీసుకొస్తా. ప్రతి ఒక్క బ్లాక్ను ఫోటోలు తీస్తాం, వీడియోలు తీస్తాం. ఏదో సామాన్ పెట్టేసి వారం రోజులకు ఒకసారి భోజనం చేసి వెళ్ళడం కాదు, ఖచ్చితంగా ఉండాలి. ఉంటే ఇక్కడ ఉన్న అసలు సమస్యలు బయటకు వస్తాయి. ఆ సమస్యలను మేము తీర్చడానికి మేము ట్రై చేస్తాం, ఖచ్చితంగా తీస్తాం. ఇప్పుడు కరెంట్ ఉన్నది, వాటర్ ఉన్నది, ఇవి ఉన్నాయి, ఇన్ని గణం ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తోంది. దయచేసి మీ వాళ్ళందరికీ చెప్పండి. ఖచ్చితంగా ఈ 15 రోజుల్లో, 15 రోజులు అంటే 1వ తారీఖు రమ్మని కాదు, రేపటి నుంచి రోజు రిపోర్ట్ ఇవ్వండి. డి గారు చెప్పండి అర్జెంటుగా, ఇవాళ సాయంత్రం నుంచి వాళ్ళందరికీ చెప్పండి. మీ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్లలో ఇవ్వండి, పంపించండి. చిన్న ఇష్యూస్ ఏది ఉన్నా కానీ వీఆర్ హియర్. నేను వారం వస్తాను ఇక్కడికి. మొత్తం 1800 నిండేదాకా బాధ్యత నాదే. ఇంకోలా 10 మంది రాలే, మార్చి 15 కల్లా వాళ్ళని కూర్చుండే పెడతా నేను. దాంట్లో ఏం మొహమాటం లేదు. 15 లక్షలు 10 లక్షలు అప్లికేషన్స్ వచ్చినాయి, 8 లక్షలు అసలు లేని వాళ్ళని వచ్చింది. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. ఇట్లా ఏం మొహమాటం లేదు. మళ్ళొకసారి అందుకే వీడియోలు తీసి దాంట్లో పెట్టండి. ఖచ్చితంగా మార్చి 1 లోపల 28 ఫిబ్రవరి కల్లా రాకపోతే మాత్రం మీ ఇల్లు క్యాన్సిల్ అయినట్టే. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత ఇంకొకటి మా దృష్టికి వచ్చింది ఏంటంటే, మన లీడర్లు, మన బ్లాక్ ఇన్ఛార్జీలు అడిగి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తొందర రమ్మని అన్నా, మీరెవరు అని అడుగుతున్నారని తెలిసింది. వాళ్ళను ఎవరున్నారో స్పెసిఫిక్గా మాకు ఇవ్వండి. వాళ్ళ మీద వీళ్ళు ఎవరు అంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు. గవర్నమెంట్ తరఫున మేము వాలంటీర్స్ని పెట్టుకుంటాం. వాళ్ళు ఏం బయట నుంచి రాలే, మీ దాంట్లో ఉన్న సంక్షేమం కొరకు. మన ఏ యూనియన్ అయినా, ఆటో యూనియన్ అయినా, ఏ యూనియన్ అయినా లీడర్ని ఎన్నుకుంటారు. మీరు ఎవరు రాలేదు కాబట్టి మేము ఫస్ట్ వచ్చిన వాళ్ళని మేము లీడర్గా పెట్టినాం. వాళ్ళు చెప్తారు మీకు ఖచ్చితంగా. వాళ్ళను మీరెవరు అని అంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు వాళ్ళే మిమ్మల్ని బెదిరియట్లేదు, మీకు సహాయం చేయడానికే ఉన్నారు. వాళ్ళు తొందర రమ్మని అంటే వాళ్ళని బెదిరియకండి, ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే కనుక ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్. గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉన్నది. బీద వాళ్లకు ఇవ్వడానికి, సౌకర్యాలు కల్పించడానికే గవర్నమెంట్ ఉన్నది. గవర్నమెంట్ అంటే ఎవరో కాదు, అధికారులమే. ఏదైనా ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తీసుకురండి, సాల్వ్ చేయడానికి సాయం చేస్తాం. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫ్లెక్సీ అయితే అర్జెంట్గా